రాఘవులు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ కార్యవర్గ సభ్యులు. ఢిల్లీలో ఉంటాడు. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా కూడా భారతదేశం మొత్తం ప్రయత్నిస్తూ ఉంటాడు. విషయం ఏంటంటే, మాతృశక్తి అభ్యాస వర్గ ఇక్కడ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ని 2 భాగాలుగా ఉంచాం. గుంటూరు నుంచి ఇచ్చాపురం వరకు దీన్ని ఉత్తరాంధ్ర అంటాం. ఒంగోలు నుంచి కర్నూలు వరకు దాన్ని దక్షిణాంధ్ర అంటాం. నిన్ననే దక్షిణాంధ్ర మాతృశక్తి మహానందిలో జరుగుతుంది. పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉత్తరాంధ్ర దీని యొక్క మాతృశక్తి కార్యక్రమం ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే, మాత నిర్మాత అనే భావన. మనిషిని తయారు చేసే శిల్పి ఎవరు అంటే స్త్రీ, తల్లి. రాముడికి తయారు చేసింది కౌసల్య, శివాజీని తయారు చేసింది విజయమాత, వివేకానందని తయారు చేసింది భువనేశ్వరి. ఆ రకంగా ఎవరి జీవితం, ఏ మహాపురుషుని జీవితం తీసుకున్నా దాని వెనకాల ఉన్న వాళ్ళని తల్లులు. కాబట్టి అటువంటి తల్లి ఏ రకంగా ఉన్నట్టయితే ఎటువంటి మహాపురుషుల యొక్క జీవితం ఈ భూమి మీద నడుస్తుంది. ఎందుకంటే భారత భూమి లోకా సమస్త కృణవంతో అనేటువంటి అందరి యొక్క కృణవంతో విశ్వమార్యం అంటే ప్రపంచాన్ని శ్రేష్టమైన చేస్తాం అని చెప్పినటువంటి భూమి. కాబట్టి అటువంటి శ్రేష్ఠ మానవ సమాజాన్ని నిర్మాణానికి ఆధారం ఎవరంటే తల్లి. అంటే అటువంటి తల్లి ఎలా ఉన్నాయి, దానికి ఏమంటామంటే దృశ్య సంస్కార్, శ్రవణ సంస్కార్. మనిషి చెడిపోయినా బాగుపడినా కళ్ళు చెవులే. కాబట్టి దృశ్యానికి ఎటువంటివి సమకూర్చాలి, శ్రవణానికి ఇటువంటి విషయాలు సమకూర్చాలి. అలాంటివి మంచివి సమకూర్చినట్టయితే మంచి వాళ్ళు అవుతారు, వదిలేసి చెడిపోతారు. కాబట్టి అటువంటి మంచి విషయాలన్నీ కూడా సమీకరించి వాళ్ళకి అందజేయడం కోసం 3 రోజుల పాటు వర్గ ఇక్కడ జరుగుతుంది. అంటే మనందరికీ తెలుసు, ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడు, హిరణ్యకశిపుని కుమారుడు. కానీ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు హిరణ్యకశిపుడు ఆమెని నారదుని ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమె అక్కడ ప్రసవించింది. అక్కడ పుట్టిన ప్రహ్లాదుడు దైవంగా మారిపోయాడు. కారణం, అక్కడ విన్నవి, అక్కడ చూసినవి, వాటి ప్రభావంతో ఆయన దైవంగా మారాడు. అదేవిధంగానే ఇక్కడ మన కుటుంబాన్ని సంస్కార కేంద్రంగా మార్చి మనిషిని ఒక మాధవుడిగా మార్చడానికి తల్లి ప్రయత్నం చేయాలి అనే పద్ధతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఎంతమంది వచ్చి ఉంటారు సార్? సుమారు కార్యక్రమంకి స్త్రీలు ఎంతమంది వచ్చి ఉంటారండి? 80 మంది వచ్చారు. 80 మంది 12 జిల్లాలంటే ఈ ఉత్తర ఆంధ్రలో 12 జిల్లాలు, 42 ప్రఖండాలు. ప్రఖండ అంటే మోర్ దాన్ మండలం. అక్కడి నుంచి కూడా వచ్చారు. గ్రామాలు కూడా అధికంగా వచ్చాయి. సంతోషంగా అందరూ నిన్నటి నుంచి ప్రారంభమైంది రేపటితో సమానం.